విజయవాడ ధర్నా చౌక్ నందు యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నిరుద్యోగ జేఏసీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, తెలుగు యువత, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు తదితర సంఘాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.35 లక్షల పోస్టుల భర్తీ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీ పోస్టులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమం నిరుద్యోగ యువత తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మాట తెప్పను మడవం తెప్పను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను విన్నానటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి అంటే విద్యార్థి యువత నిరుద్యోగులందరూ కూడా కాలగడపడం మీ ఎలక్షన్లో గెలవడం కోసం, మీరు ముఖ్యమంత్రి పదవి కోసం ఈరోజు విద్యార్థి నిరుద్యోగులందరినీ సంకనాగిచ్చి ప్రోత్సాహం నీళ్ళు తాగించాం. ఈరోజు నిరుద్యోగులను అడిగితే ఈరోజు అక్రమ అరెస్టులు కేసులు పెడతా ఉన్నాం. విద్యార్థులు నిరుద్యోగులు చేసినటువంటి తప్పేంటి? నువ్వు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. నీతివంటి మంచితనంగా నువ్వు హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే నూతన సంవత్సరం ప్రతి సంవత్సరం జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, 5 సంవత్సరాలు దాన్ని కాలగర్భంలో దొక్కావు. ఏదైతే నిరుద్యోగులు ఏదైతే మెగా డిఎస్సీ పెడతా ఉన్నావు దాన్ని పాతాళంలో తొక్కావు. ఈరోజు మెగా డిఎస్సీ విడుదల చేయమని చెప్పి విద్యార్థి యువజన సంఘాలందరం కలిసి ఈరోజు విజయవాడ నగరంలో ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు వాడ వెళ్లి రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మెగా డిఎస్సీ ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 4 సంవత్సరాల 7 నెలలు కావస్తుంది. ఇప్పటికీ పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి కూడా కనీసం 1-2 నోటిఫికేషన్లు ఇచ్చేది. కానీ ఈ ముఖ్యమంత్రి ఈయన చరిత్రలో నిలిచిపోయేటట్లు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దాదాపుగా 7 లక్షల మంది నిరుద్యోగులు వివిధ కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతుంటే ఈ మోసకారి ముఖ్యమంత్రి నిరుద్యోగులందరినీ మోసం చేశాడు. మన రాష్ట్రానికి ఒక దరిద్రపు మంత్రి ఉన్నాడు, ఆయన పేరు బొత్స సత్యనారాయణ. ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగిత శాతం రాష్ట్రంలో పెరిగిందంటున్నారు. అయ్యా మంత్రి గారు, కొంచెమన్నా మీకు నాలెడ్జ్ ఉందా? రాష్ట్రంలో నా పేరు పరుచూరి రాజేంద్ర బాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. నిరుద్యోగ యువతని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించి గొంతు కోశారు. నేను విన్నాను, మాట తప్పను మడప తిప్పను అని చెప్పేసి నాడు అధికారంలోకి రావడం కోసం నిరుద్యోగుల ఓట్ల కోసం ప్రతి చోట తిరిగి యువవేరీలు నిర్వహించి ప్రతి చోట సదస్సులు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానన్నారు. 4.5 సంవత్సరాలైనా జాబ్ క్యాలెండర్ కాగితాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సీ విడుదల చేస్తామని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థుల ద్వారా ఓట్లేపించుకొని అధికారంలోకి వచ్చారు. ఈ రోజుకి ఒక డిఎస్సీ కూడా లేక 7 సంవత్సరాల నుంచి నిరుద్యోగ అభ్యర్థులు అందరూ కూడా వయసు పరిమితి మించిపోయి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరో పక్క కానిస్టేబుల్ అభ్యర్థులు ఉద్యోగాలకు ఎన్రోల్మెంట్ చేసుకోలేక వయసు మీరిపోయి ప్రభుత్వం